హలో హాయ్ టు ఎవ్రీవన్. సో మనం రీసెంట్గా ఏంటంటే కంప్లీట్ చేశాను నేను మీకు ఇంగ్లీష్ క్లాస్ అండి ఈరోజు ఇప్పుడు చెప్పేది. సో ఇంగ్లీష్ క్లాస్లో మనకి ఏంటంటే నౌన్ కోసం ఆల్రెడీ అంటే మీకు ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, ఫౌండేషన్ క్లాస్ అని చెప్పి ఉంటుంది. అందులో నాకు తెలిసి 4-5 వీడియోస్ ఉంటాయి. అది మీకు టోటల్గా మీకు బేసిక్స్ అండి. నౌన్ ఎక్కడ, నౌన్ పొజిషన్ ఏంటి, ప్రొనౌన్ ఎక్కడ వస్తుంది, దాని పొజిషన్ ఏంటి, అండ్ ప్రొనౌన్లో మీకు పొజెసివ్ అడ్జెక్టివ్ ఏంటి, పొజెసివ్ ప్రొనౌన్ ఏంటి, ఎవ్రీథింగ్ చెప్పాను. బట్ మళ్ళీ మనకు ప్రొనౌన్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు కూడా అవి మీకు ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఎవరైనా ఫౌండేషన్ క్లాసెస్ అది బేసిక్స్ కావాలంటే ప్లేలిస్ట్లో ఉంది ఫౌండేషన్ క్లాస్ అని చెప్పి, అది చూడండి. సో ఫస్ట్ టాపిక్ మనది మొన్నే స్టార్ట్ అయిందండి నౌన్ అనేది. సో రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇది మనకి సెకండ్ క్లాస్ అండి నౌన్ అనే టాపిక్తో. సో నౌన్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ నేను ఐ థింక్ కంప్లీట్ చేశాను అనుకుంటా. సో కామన్ ప్రాపర్ నౌన్ మనకి గుర్తుంది కదా. కామన్ నౌన్ అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక కాలేజ్ అని చెప్పాను అనుకోండి, కాలేజ్ అంటే ఇది ఒక కాలేజ్ అని చెప్పాను, అది మీకు కామన్ నౌన్ అవుతుంది. కామన్గా అది కాలేజ్. అలా కాకుండా ఒక శ్రీ చైతన్య కాలేజ్, లేదంటే ఇది సంథింగ్ నారాయణ కాలేజ్, లేదంటే ఇది సంథింగ్ ప్రతిభా కాలేజ్, లేదంటే సంథింగ్ ఒక నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తాం కదా. అంటే పర్టికులర్గా మన నేమ్ అనేది మెన్షన్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ప్రాపర్ నౌన్ అని చెప్తాం. ఇది కదా మనం డిస్కస్ చేసింది లాస్ట్ క్లాస్లో. సపోజ్ ఇక్కడ ఒక కార్ ఉంది, ఆ కార్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి I-20 ఏదో ఒక కార్ నేమ్ చెప్పామనుకోండి, అది మనకి ప్రాపర్ నౌన్. అంతే కదా. ఇప్పుడు బైక్ తీసుకున్నాం అనుకోండి, కామన్గా అది మనం బైక్ అంటాం కాబట్టి కామన్ నౌన్. బైక్లో మీకు చాలా నేమ్స్ తెలుస్తాయి, నాకు అసలు బైక్లో ఏ నేమ్ కూడా నాకు తెలియదు. సో సపోజ్ బైక్లో ఏదో ఒక నేమ్ పెట్టుకుంటే అది మీకు ప్రాపర్ నౌన్ అవుతుంది. సో అది మనం డిస్కస్ చేసాం కదా. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మీకు మెటీరియల్ నౌన్ అండి. సో మెటీరియల్ నౌన్ అంటే ఫస్ట్ సపోజ్ మనం మిల్క్ అని తీసుకుందాం. మిల్క్తో ఏమేమి చేయొచ్చు అండి మనం. సో మిల్క్తో మనం ఘీ చేయొచ్చు, బటర్ చేయొచ్చు, అండ్ ఇంకా ఏం చేయొచ్చు అండి, కాఫీ చేయొచ్చు, టీ చేయొచ్చు, ఇంకా సంథింగ్ సేమియా. సో కొన్ని అండ్ కలకండ సంథింగ్ స్వీట్స్ నేమ్స్ అయితే నాకు ఐడియా లేవు, నేను స్వీట్స్ తినను కాబట్టి. సో మనకి మిల్క్తో కూడా మనం చాలా తయారు చేయొచ్చు. అంతే కదండి, మన మిల్క్తో చాలా ప్రోడక్ట్స్ని మనం తయారు చేయొచ్చు. కాబట్టి మిల్క్ అనేది ఏంటంటే ఒక మెటీరియల్ నౌన్. అలానే సపోజ్ రైస్ తీసుకోండి, రైస్తోని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు, వెజ్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు, టమాటో రైస్ చేయొచ్చు, జీరా రైస్ చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు, ఇంకా సో సంథింగ్ మనం చేయొచ్చు కదండి రైస్తో కూడా స్వీట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం రైస్తో చాలా ఐటమ్స్ మనం చేయొచ్చు. కాబట్టి రైస్ అనేది కూడా మీకు ఏమవుతుంది, ఒక మెటీరియల్ నౌన్ అవుతుంది. అంతే కదా. సపోజ్ వుడ్ తీసుకోండి, వుడ్తో కూడా, వుడ్ అంటే ఏంటమ్మా, చెక్క కదా. చెక్కతో మనం చాలా చేయొచ్చు కదండి. చెక్కతో ఒక టేబుల్ చేయొచ్చు, ఒక బెంచ్ చేయొచ్చు, చాలా ఐటమ్స్ మనం తయారు చేయొచ్చు. సో వుడ్ అనేది కూడా మీకు ఒక మెటీరియల్ నౌన్. అండ్ ఐరన్ తీసుకోండి, ఐరన్తో కూడా మనం చాలా ఐటమ్స్ చేయొచ్చు కదండి. మీరు ఒకసారి ఆలోచించారు అంటే ఒక దాంతో మీరు తయారు చేయగలిగితే అదొక మెటీరియల్ నౌన్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి మెటీరియల్ నౌన్ కోసం. సో మెటీరియల్ నౌన్ అంటే మనకి దాంతో మనం అంటే మెటీరియల్, అదొక మెటీరియల్. ఓకేనా. సో ఇంతకు మించి మీరు జస్ట్ మైండ్లో గుర్తుంచుకుంటే చాలండి. మనకి ఎప్పుడైనా సరే ఎక్కువగా చేతికి పని చెప్పకుండా మైండ్కి పని చెప్పండి. ఈరోజు మ్యామ్ ఏం క్లాస్ చెప్పారు, ఇంగ్లీష్ ఎవరెవరికి, ఇంగ్లీష్ అంటే నేను సైన్స్ చేస్తున్నా, ఇంగ్లీష్ చేస్తున్నా, అండ్ ఇప్పుడు ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్ మంత్ ఎండింగ్తో మ్యాక్సిమం అయిపోయాక నేను మీకు మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు మేబీ అనుకుంటున్నా, తెలీదు. అంటే ఇప్పుడు నేనేంటి ఇలా స్టార్ట్ చేస్తున్నాను, మీరు వింటూ ప్రతిదీ రాయడం కాదండి, మన మైండ్కి పెట్టండి. ఓకే మ్యామ్ ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ చెప్పారు, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి రివిజన్ చేద్దాం, నిన్నటిది ఈరోజు కలిపి నెక్స్ట్ రివిజన్ చేద్దాం. ఇలా జస్ట్ మీరు మైండ్తోనే జస్ట్ ఆలోచించి రివిజన్ చేస్తూ ఉంటే మీకు నోట్స్ రాసే అంటే నోట్స్ అంటే మనం రాయాలి, కానీ నోట్స్ కన్నా ఎక్కువగా మనం మైండ్లో గుర్తుపెట్టుకునేలా ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ మనకి ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. సో మనం 3 కంప్లీట్ చేసాము, కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. ఫోర్త్ వన్ ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే మనం అవి మనకి టచ్ చేస్తే కనబడనివంటే ఏంటి, సపోజ్ మనం లవ్ అని చెప్తాం, లవ్ అనేది మనకి ఎక్కడ కనబడదు, అంతే కదండి. లవ్ అది జస్ట్ మనకు కనిపించదు. సపోజ్ ఇప్పుడు ఐస్ అన్నాం అనుకోండి, ఐస్ మనకు కనిపిస్తే లవ్ అనేది మనకు కనబడదు కదా. సో అలా కనబడిన వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. సపోజ్ మనం లైక్ తీసుకోండి, లైక్ అనేది కూడా మీకు ఒకటి కనిపించదు కదండి. సో దీన్ని కూడా మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి చెప్తాం. సపోజ్ మనకి యాంగర్ అనుకోండి, లేదంటే యాంగ్రీ సంథింగ్ ఏదో ఒకటి, ఇలాంటివన్నీ మనకి ఏంటి కనిపించవు కదండి. సో మనం వీటన్నిటిని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. సపోజ్ ఆనెస్టీ తీసుకోండి, ఆనెస్టీ అనేది మీకు ఏమవుతుంది, కనిపిస్తుందా, ఆనెస్టీ అనేది నిజాయితీగా ఉండడం కనిపిస్తుందని, మనకి అది ఆనెస్టీ ఎక్కడుంది, కనిపించదు. సో ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. సపోజ్ సాటిస్ఫాక్షన్ తీసుకోండి, చాలా సాటిస్ఫై అయ్యని చెప్తాం. సో సాటిస్ఫాక్షన్ మీకు కనిపిస్తుందా అంటే మనకి కనబడదు, ఎయిర్ అనేది కనిపిస్తుందా అంటే కనిపించదు, ఫియర్ భయపడతాము, భయం అనేది కనిపిస్తుందా అంటే కనిపించదు. అవన్నీ జస్ట్ ఒక ఫీలింగ్స్ అంతే కదండి. సో మనకి కనిపించవు, వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి చెప్తాము. ఇవి మనకి ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే కలెక్టివ్ నౌన్ అండి.
ఫిఫ్త్ వన్ ఏంటంటే మనకి కలెక్టివ్ నౌన్. చూడండి కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మనం కలెక్ట్ చేస్తాం అంటే అక్కడ మనకి కలెక్ట్ చేస్తున్నాం. సపోజ్ చూడండి నేను ఒకప్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఒకప్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు అక్కడ చెప్తాను. సపోజ్ కొంతమంది గర్ల్స్ని కలిపి నేను ఇక్కడ ఒక గ్రూప్గా చెప్పానండి. సో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ని యాక్చువల్గా మనం ఒకప్లో ఏమంటామంటే గ్రూప్ ఆఫ్ గర్ల్స్ని బేబీ అని చెప్పి చెప్తాం. ఓకేనా. సో కొందరు గర్ల్స్ని కలిపి కలెక్ట్ చేసి నేను గ్రూప్గా ఫామ్ చేసాం. దాన్ని మనం ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ థింగ్స్ కదండి, వీళ్ళంతా కలెక్షన్. సో నేను కలెక్షన్ చేశాను, కొంతమంది గర్ల్స్ని కలెక్ట్ చేశాను. సో కలెక్షన్ ఆఫ్ థింగ్స్ని ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అని చెప్తాం. సపోజ్ కలెక్షన్ ఆఫ్ మంకీస్ ఉన్నాను అనుకోండి, కలెక్షన్ ఆఫ్ మంకీస్ని ఏమంటామంటే మనం గ్యాంగ్స్ అని చెప్పి చెప్తాము. సో ఇలా మనకి వొకాబ్లో నేర్చుకోవచ్చండి. బేబీ అంటే ఏంటి, గ్యాంగ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ కోర్, ప్రైడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే మనకి కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ కొంతమంది గర్ల్స్ని కలెక్ట్ చేశాను, వాళ్ళు ఏమవుతారంటే అంటే మనకి ఇక్కడ వొకాబ్తో ఇప్పుడు పని కాదు, జస్ట్ ఇక్కడ కొంతమంది గర్ల్స్ని కలెక్ట్ చేశాను, అది మనకు ఒక కలెక్టివ్ నౌన్. కొంతమంది మంకీస్ని కలెక్ట్ చేశాను, అవి ఏంటి, అదొక కలెక్టివ్ నౌన్. కొంతమంది సింగర్స్ని, కొంతమంది గ్రూప్ ఆఫ్ సింగర్స్ని ఏమంటే కోయర్. సో గ్రూప్ ఆఫ్ సింగర్స్ వీళ్ళందరూ ఒక కలెక్టివ్ నౌన్. అండ్ గ్రూప్ ఆఫ్ లైన్స్ని ఏమంటామంటే మనం ఒకబ్లో ప్రైడ్ అని చెప్పి చెప్తాం. సో గ్రూప్ ఆఫ్ లైన్స్ అందరూ కూడా మనకు ఒక కలెక్టివ్ నౌన్, అంతే కదా. అండ్ సపోజ్ గ్రూప్ ఆఫ్ షీప్ అనుకున్నాం అనుకోండి, గ్రూప్ ఆఫ్ షీప్ని ఏమంటామంటే మనం ఫ్లోక్ అని చెప్తాం, FLOCK. సో వీళ్ళందరూ ఒక కలెక్టివ్ నౌన్. అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఫ్లీట్ అంటాం. చూడండి మీకు ఒకబ్ అనేది మీకు కవర్ చేస్తాను తర్వాత. సో సపోజ్ గ్రూప్ ఆఫ్ షీప్ కొన్ని గ్రూప్ అంటే షీప్ అనేది ఒక గ్రూప్గా కలెక్ట్ చేస్తే కొంతమందిని, దాన్ని ఏమంటామంటే యాక్చువల్గా ఒక పరంగా దాన్ని ఫ్లోక్ అని చెప్తాం. అలానే గ్రూప్ ఆఫ్ కొన్ని షిప్స్ని కలిపి గ్రూప్ ఆఫ్ షిప్స్ని ఏమంటామంటే మనం ఫ్లీట్ అని చెప్పి అంటామండి. ఇవన్నీ మనకు ఒకబ్లో వస్తాయి. సో ఇలా అంటే ఒక కలెక్ట్ చేస్తున్నాను కదండి, కలెక్ట్ చేసేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. సపోజ్ ఇంతమంది ఇక్కడ ఒక 12 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఒక 6 మెంబర్స్ క్లవర్ గర్ల్స్గా, ఒక 6 మెంబర్స్ అంటే అంత కొద్దిగా స్టడీలో పూరున్నట్టు ఈ 6 గర్ల్స్ని కలెక్ట్ చేసి పెట్టాను. సో వీళ్ళు ఒక గ్రూప్, ఇది ఒక కలెక్టివ్ నౌన్, ఇది ఒక కలెక్టివ్ నౌన్. ఓకేనా. సో ఇది కలెక్టివ్ నౌన్ కోసం అండి. సో ఇంతవరకు మీరు కామన్ నౌన్ నేర్చుకున్నారు, ప్రాపర్ నౌన్ నేర్చుకున్నారు. కామన్ అంటే కామన్గా యూజువల్లీ చెప్పే నేమ్స్ అనమాట. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా నేమ్ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ మెటీరియల్ నౌన్ చెప్పాను, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ చెప్పాను, నెక్స్ట్ ఇప్పుడు కలెక్టివ్ నౌన్ చెప్పాను కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్లీ అండ్ ఇంకో 2 కూడా ఉన్నాయండి, చెప్తాను. సపోజ్ కాంక్రీట్ నౌన్ అని ఇంకోటి ఉంటుందండి. సో ఇది 6th వన్ అనుకుంటా, నాకు నెంబర్స్ గుర్తులే. సో నెక్స్ట్ ఏంటంటే కాంక్రీట్ నౌన్ అండి. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటంటే లైక్ ఇట్ కెన్ బి సీన్, ఫెల్ట్, హర్డ్, స్మెల్డ్ లైక్ దట్. అంటే ఏంటంటే మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదండి, అందులో ఏదో ఒకటి అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి యాపిల్ మీరు చూడగలుగుతున్నారు అంటే ఇట్ కెన్ బి సీన్, అంతే కదా. సో యాపిల్ అనేది ఒక కాంక్రీట్ నౌన్. సపోజ్ ఏంటి, ఫ్లవర్ అనేది ఉంది, ఫ్లవర్ అనేది మీరు చూడగలుగుతున్నారు. సో అంటే ఇక్కడ మనం చూడగలిగేవైనా వినగలిగేవైనా మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదండి. సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ 5 సెన్సెస్లో ఏదో ఒకటి మనం చూడగలిగిన లేదంటే స్మెల్ చెప్పినా ఇలాంటివన్నీ ఏమవుతాయంటే కాంక్రీట్ నౌన్ అవుతాయి. అంటే ఇక్కడ కాంక్రీట్ నౌన్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి సీన్ ఆర్ ఫెల్ట్ ఆర్ హర్డ్ ఆర్ స్మెల్, ఇలా ఏవో ఒకటి అనమాట. ఆర్ టేస్టెడ్ ఆల్సో, ఎందుకంటే మనకు 5 సెన్సెస్ ఏంటండి, సీన్, ఫెల్ట్, హర్డ్, స్మెల్డ్, టేస్టెడ్. ఈ 5 సెన్సెస్లో మనకి ఏదో ఒకటి అయినా సరే అదేంటంటే మనకి కాంక్రీట్ నౌన్ అనేది అవుతుందండి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కాంపౌండ్ నౌన్ అండి. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటంటే ఇది ఏంటంటే 2 or more స్మాలర్ వర్డ్స్తో మీకు తయారై ఉంటుందన్నమాట. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ చెప్తున్నా, కాంపౌండ్ అంటే ఏంటంటే మీకు అక్కడ మిక్స్ అవుతుందన్నమాట. సపోజ్ చూడండి చిన్నవే అంటే స్మాలర్ వర్డ్సే 2 or more అనమాట. సపోజ్ టెక్స్ట్ బుక్ అని ఉందనుకోండి, టెక్స్ట్ అనేది ఒకటి, బుక్ అనేది ఒకటి. టెక్స్ట్ బుక్ అని కంబైన్ చేసాం కదండి, అదొక కాంపౌండ్ నౌన్ అవుతుందన్నమాట. సపోజ్ టూత్ పేస్ట్ తీసుకోండి, టూత్ పేస్ట్ ఇలా కంబైన్ చేస్తున్నాం కదండి, అదేంటి అవుతుందంటే మనకి కాంపౌండ్ నౌన్. అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 or more స్మాలర్ వర్డ్స్. ఓకేనా. సపోజ్ సీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, సీ ఫుడ్ కంబైన్ చేసాం కదండి, అదొక కాంపౌండ్ నౌన్. సో మనకి ఏంటంటే మనం చాలా వరకు SSCకి వీటన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నో నీడ్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీకు చెప్పేది ఇప్పుడు నుండి వచ్చేదంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీడ్ అవుతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కౌంటబుల్ ఏంటి, అన్కౌంటబుల్ ఏంటి, అన్కౌంటబుల్కి వచ్చే రూల్స్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తుండాలన్నమాట. సో మనకి జస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు నౌన్స్లో ఈ టైప్స్ చెప్పే పని అయితే లేదు, ఎందుకంటే మనం కిడ్స్ కాదు, కిడ్స్ అయితే అవన్నీ నేర్చుకోవాలి. మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వరకు అయితే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, సో మనం ఈ నౌన్స్ అన్ని నేర్చుకోవాలి.
బట్ మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి జస్ట్ మైండ్లో పెట్టుకోండి, అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ నుండి అయితే బాగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుండి ఏంటంటే మనకి కౌంటబుల్, అన్కౌంటబుల్. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు ఒక 6 చెప్పాను కదండి. కామన్ నౌన్ అని, ప్రాపర్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని, మెటీరియల్ నౌన్ అని, కలెక్టివ్ నౌన్ అని, కాంక్రీట్ నౌన్ అని, కాంపౌండ్ నౌన్ అని ఇన్ని చెప్పాను కదండి. సో వీటిల్లో ఏది కౌంటబుల్ నౌన్ అవుతుంది, ఏది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది అనేది మీరు నాకు ఎవరైనా సరే ట్రై చేసి రేపు చెప్పండి. అంటే ఇప్పుడు కౌంటబుల్, అన్కౌంటబుల్ అని నేను మీకు చెప్తాను. అంటే మనకి మెయిన్లీ మనకి నౌన్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్ అండి, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. అండ్ ఇప్పుడు వరకు చెప్పినవి ఏంటంటే జస్ట్ నౌన్లో ఇవి ఏ కేటగిరీలోకి వస్తాయి. సపోజ్ కామన్ నౌన్ ఉంది, అది కౌంటబుల్ అవుతుందా, అన్కౌంటబుల్ అవుతుందా? ప్రాపర్ నౌన్ ఉంది, అది కౌంటబుల్ అవుతుందా, అన్కౌంటబుల్ అవుతుందా? అంటే వీటిల్లో అవి మనం ఆల్రెడీ సెపరేట్గా డివైడ్ చేస్తాం అనమాట. అంటే కౌంటబుల్, అన్కౌంటబుల్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇవి ఆ తర్వాత మనకి ప్రాపర్ నౌన్ ఏ కేటగిరీలోకి వస్తుంది, లేదంటే కాంక్రీట్ నౌన్ ఏ కేటగిరీలోకి వస్తుంది, లేదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కౌంటబుల్ అవుతుందా, అన్కౌంటబుల్ నౌన్ అవుతుందా? సో ఇవన్నీ మనం అంటే ఇవన్నిటిని మనం సెపరేట్ చేయగలగాలి అప్పుడు. సో కౌంటబుల్, అన్కౌంటబుల్ చెప్తున్నాను. మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే నాకు తెలిసి ఎవరు ఇలాంటి విషయాలు ఎవరు కామెంట్ చేయరు మేబీ. నేనేంటంటే క్లాస్ విన్నవారు ఒక్కరైనా సరే చెప్పండి, దెన్ ఐ ఫీల్ హ్యాపీ అనమాట. సో కౌంటబుల్, అన్కౌంటబుల్లోకి ఏమేమి వస్తాయి జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ ఎవరికైనా వస్తే కమెంట్ బాక్స్లో చెప్పడానికి జస్ట్ ట్రై చేయండి. సో ఇక్కడ మనకి కౌంటబుల్, అన్కౌంటబుల్ చూసుకుంటే చూడండి, కౌంటబుల్, అన్కౌంటబుల్ని మనం ఎలా చెప్తాము అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఏంటంటే కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. సో కౌంటబుల్ అంటే మనకి ఇక్కడ అన్కౌంటబుల్ అంటే ఏంటి, కౌంటబుల్ అంటే ఇట్ కెన్ బి కౌంటబుల్, అంతే కదండి. కౌంట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ అంటాము, అన్కౌంటబుల్ అంటే మనకి కౌంట్ చేయలేము. సో ఎలా చెప్తాము అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ కౌంటబిలిటీ టెస్ట్. అంటే కౌంటబిలిటీ టెస్ట్ మీద బేస్ చేసుకొని ఇది కౌంటబుల్, ఇది అన్కౌంటబుల్ అని చెప్తాం. సో ఆ టెస్ట్ని క్లియర్గా వినండి. సో కౌంటబిలిటీ టెస్ట్ అనేది ఉంది. కౌంటబిలిటీ టెస్ట్, సో ఇక్కడ మనకి కౌంటబుల్కి ఒక టెస్ట్ ఉందండి, కౌంటబిలిటీ టెస్ట్ అనేది ఉంది. సో ఆ కౌంటబిలిటీ టెస్ట్ బట్టి ఇది కౌంటబుల్, ఇది అన్కౌంటబుల్ అని ఈజీగా చెప్పేస్తాం. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ పెన్ని నేను తీసుకున్నా, పెన్ని నేను ఎలా అంటున్నానంటే ఇలా రాస్తున్నానండి, ఏ పెన్, లేదంటే 2 పెన్స్, లేదంటే 3 పెన్స్ అని చెప్పి రాశానండి. ఏ పెన్ అని రాశాను, 2 పెన్స్ అని చెప్పి రాశాను, 3 పెన్స్ అని చెప్పి రాశాను. సపోజ్ నా దగ్గర ఒకటే పెన్ ఉందనుకో, నేను ఏమని చెప్తాను, ఐ హ్యావ్ ఎ పెన్, అంతే కదా, ఐ హ్యావ్ ఎ పెన్ అని చెప్పి చెప్తాను. సో ఏ అంటే ఏంటంటే మనకి 1 అనేది మన అందరికీ తెలుసు. సో పెన్ ముందు మనం ఏ రాయగలిగినా అది మీనింగ్ఫుల్నే కాబట్టి అది మనం కరెక్ట్ అంటాం. సపోజ్ నా దగ్గర 2 పెన్స్ ఉన్నాయనుకోండి, ఐ హ్యావ్ 2 పెన్స్ అని చెప్పి చెప్తాను కదా. సో ఐ హ్యావ్ 2 పెన్స్, అది కూడా రీజనబుల్నే కదండి. ఐ హ్యావ్ హౌ మెనీ పెన్స్, 2 పెన్స్, అంతే కదండి. ఐ హ్యావ్ 2 పెన్స్. సో ఇది కూడా మనకి రీజనబుల్నే. సపోజ్ మీ దగ్గర 3 పెన్స్ ఉన్నాయనుకోండి, నేనేం చెప్తాను, యూ హ్యావ్ 3 పెన్స్, అంతే కదా. సో మనం పెన్ ముందు ఏ పెట్టగలము, పెన్ ముందు 2 పెట్టగలము, పెన్ ముందు 3 కూడా పెట్టగలం, అంతే కదా. సో ఇది గుర్తుంచుకోండి, ఎందుకు చెప్తున్నానో జస్ట్ నేను చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక కౌంటబిలిటీ టెస్ట్ కోసం చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇప్పుడు పెన్ గురించి చెప్పాను. సపోజ్ అంబ్రిల్లా, నేను ఇంకా మీకు చెప్తున్న కొద్ది అర్థమవుతుందండి. సపోజ్ అంబ్రిల్లా ఉందనుకోండి, అంబ్రిల్లా ముందు మనం ఏ పెట్టలేము కదా, అది మనకు తెలుసు. ఏఈఐఓయూల ముందు మనం ఎలాంటివి యూజ్ చేయాలి, మనం చిన్నప్పటి నుండి చదువుకున్నవే కాబట్టి ఇది నేను అక్కడ చెప్పే పని లేదు. బట్ ఆర్టికల్ కోసం మనకు ఉంటుంది, ఆర్టికల్స్ కోసం అప్పుడు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. బట్ మనకి ఇది చిన్న థింగే కదా. పెన్ ముందు ఏ పెడతాం, అంబ్రిల్లా ముందు యాన్ పెడతాం, అంతే కదండి. యాన్ అంబ్రిల్లా అనొచ్చు, లేదంటే 2 అంబ్రిల్లాస్ అనొచ్చు, లేదంటే 3 అంబ్రిల్లాస్ అనొచ్చు కదా. యాన్ అంబ్రిల్లా అనొచ్చు, 2 అంబ్రిల్లాస్ అనొచ్చు, 3 అంబ్రిల్లాస్ అనొచ్చు. ఇది కూడా మనకి మీనింగ్ఫుల్లే కదండి. సో ఇది కూడా పక్కన పెడదాం. అంటే ఏనైనా యూజ్ చేయొచ్చు, యాన్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది మనం కౌంట్ చేయగలం కదండి. ఇక్కడ సపోజ్ చూడండి, పెన్ ఎగ్జాంపుల్ని చెప్పిన, అంబ్రిల్లా అనేది నేను మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇక్కడ మనం ఏ కానీ యాన్ కానీ అంటే మనకి అక్కడ ఉన్న వర్డ్ బట్టి మనం యూజ్ చేస్తాం. సో ఏ పెన్ అని చెప్పాను, లేదంటే 2 పెన్స్ అన్నాను, లేదంటే 3 పెన్స్ అని చెప్పాను, లేదంటే ఎన్నో కొన్ని పెన్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఏ పెన్ అంటే ఒక పెన్ నేను కౌంట్ చేయగలుగుతున్నా, 2 పెన్స్ అంటే కౌంట్ చేయగలుగుతున్నా, 3 పెన్స్ అంటే కౌంట్ చేయగలుగుతున్నా కదా. సో మీరు ఒక వర్డ్ ముందు ఏ కానీ యాన్ కానీ పెట్టగలగాలండి. ఇది ఫస్ట్ వన్, కౌంటబిలిటీ టెస్ట్. ఇప్పుడు ఏ పెట్టగలిగాం, పెన్ ఉంది కాబట్టి ఏ పెట్టగలిగాం. అదే అంబ్రిల్లా ఉంటే మనం ఏ పెట్టలేం, యాన్ పెడతాం కదా మన ఇంగ్లీష్ రూల్స్ ప్రకారం. సో యాన్ అంబ్రిల్లా అని చెప్పి పెడతాం. అలాంటి 2 అంబ్రిల్లాస్ అనొచ్చు, 3 అంబ్రిల్లాస్ అనొచ్చు. అక్కడ యాన్ అంబ్రిల్లా అంటే 1, 2 అంబ్రిల్లాస్ ఇలా మనం చెప్పొచ్చు కదండి. అది కూడా మనకి కౌంటబిలిటీ టెస్ట్ అనమాట. సో ఏ కానీ యాన్
యాన్ కానీ పెట్టొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఇది ఫస్ట్ థింగ్ అండి, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ మనం పెట్టగలగాలండి. ఎస్ అయినా ఏఎస్ అయినా ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ పెన్స్ గురించి చెప్పాను. పెన్స్లో మీకు ఇక్కడ స్పెల్లింగ్ ఏమొస్తుందండి, ప్లూరల్ అయినప్పుడు ఎస్ పెట్టాం. అలానే ఇక్కడ పెన్స్ దగ్గర ఏం పెట్టాం, ఎస్ పెట్టాం. సో ఇలా ఎస్ అయినా పెట్టగలగాలి. ఈఎస్ అంటే కొన్ని వర్డ్స్ బట్టి మనకు వస్తాయి కదండి. ఒక్కొక్క వర్డ్ బట్టి అక్కడ పెన్స్ ఎస్ వస్తుంది, ఒక వర్డ్ బట్టి అక్కడ ఈఎస్ వస్తుంది. అది మనకి తెలిసిందే, అది మీకు నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. సో మనం ప్లూరల్ ఇక్కడ పెన్ అన్న, పెన్కి ప్లూరల్లో మనం పెన్స్ అని పెట్టగలిగాం, అంటే ఎస్ పెట్టగలిగాం. ఎస్ పెట్టలేని కొన్ని ఈఎస్ పెట్టగలం. సో ఇలా ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టగలిగి అది కరెక్టే అయ్యింది కదండి. ఇక్కడ పెన్స్ అంటే అది రాంగ్ ఏం కాదు కదా, పెన్స్ అనేది మనకి కరెక్టే. సో ఇది కూడా ఇలా మనకి కరెక్ట్గా ఉంటే దీన్ని మనం ఏమంటామంటే కౌంటబిలిటీ టెస్ట్ అని చెప్తాం. సో దీన్ని మనం కౌంటబుల్ కదండి. ఇదంతా మనకి ఏ పెన్ అన్నా కౌంటబుల్, 2 పెన్స్ అన్నా కౌంటబుల్, 3 పెన్స్ అన్నా కౌంటబుల్. కాబట్టి మనం పెన్ని కౌంట్ చేయగలం కాబట్టి పెన్ అనేది మీకు ఏమవుతుందంటే కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఓకేనా, పెన్ అనేది మనకి కౌంటబుల్ నౌన్ అవుతుందండి. సో కౌంటబుల్ నౌన్ కానీ అన్కౌంటబుల్ నౌన్ కానీ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే దాని ముందు ఏ కానీ యాన్ కానీ పెట్టగలిగితే అది కౌంటబుల్ నౌన్ అవుతుంది. అలానే దాన్ని ఎస్ కానీ ఈఎస్ కానీ ఏదో ఒకటి మనం పెట్టగలిగితే అది ఏమవుతుందంటే కౌంటబుల్ అవుతుందండి. ఓకేనా. సపోజ్ అన్కౌంటబుల్ చూసామనుకోండి, సపోజ్ మిల్క్ ఉంది. ఇందాక నేను ఏం చెప్పాను, కౌంటబుల్ చెప్పాలంటే ఏ కానీ ఏన్ కానీ పెట్టగలగాలి, లేదు అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టగలగాలని చెప్పాను. సో ఈ రెండింటిని కూడా మనం మిల్క్కి పెట్టగలిగామనుకోండి, మిల్క్ అనేది కూడా కౌంటబుల్ అవుతుంది. సో పెట్టగలమా లేదా అని చూద్దాం. సపోజ్ నేను ఏమంటున్నానంటే మిల్క్ ముందు మనకి యాన్ రాదు తెలుసు, ఓకే, ఏ వచ్చింది అని అనుకుందాం. సపోజ్ వస్తుందా రాదనే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏ అనుకుందాం, ఏ మిల్క్ అన్నా, లేదంటే నా దగ్గర 2 మిల్క్లు ఉన్నాయండి. సో 2 మిల్క్స్ అన్నా, లేదు నా దగ్గర 3 మిల్క్స్ ఉన్నాయనుకోండి. సో 3 మిల్క్లు ఉన్నాయనుకోండి, 3 మిల్క్స్ అని చెప్పి చెప్తున్నా. సో ఇక్కడ ఏంటి, మిల్క్ ముందు నేను ఏ పెట్టి చెప్పొచ్చా అండి, ఐ హ్యావ్ ఏ మిల్క్, ఒక మిల్క్ ఉందని చెప్తామా మనం, అది రాంగ్ కదా. అలా చెప్పు, ఐ హ్యావ్ మిల్క్, అంతే కదండి. మిల్క్ నా దగ్గర ఆల్రెడీ మిల్క్ ఉన్నాయి, అంతే కదా. సో మిల్క్ బాయ్ వచ్చాడంట, ఏ మిల్క్ బాయ్ వచ్చాడు, 2 మిల్క్ బాయ్స్ వచ్చారు, ఇలా చెప్పి అంటే 2 మిల్క్స్ 3 మిల్క్స్ అని చెప్పి మనం చెప్పం కదా. సో మనకి మిల్క్ ముందు ఏ అనేది రాదు, యాన్ అనేది కూడా మనకి రాదు. అండ్ 2 మిల్క్స్ అని చెప్పి అంటే మిల్క్కి మనం ఎస్ని ఈఎస్ని చేర్చలేము కదండి. ఏదో ఒకటి అంటే అక్కడ వర్డ్ బట్టి ఉంటుంది. నార్మల్గా మనకి మిల్క్స్ అని పెట్టామనుకో, ఎంఐఎల్కే ఈఎస్ అని రాదు కదా, జస్ట్ ఎస్ అని వస్తుంది. బట్ మిల్క్స్ అనేది కూడా రాంగ్ కదండి. మిల్క్ అంటాం, అది ఎంత మిల్క్ అయినా సరే మిల్క్ అనే అంటాం, కానీ మిల్క్స్ అని చెప్పి అనం కదండి. సో ఇక్కడ ఎస్ అనేది కూడా మనం పెట్టకూడదు కదండి. సో మనం ఏ పెట్టలేకపోతున్నాం, యాన్ అనేది ఎలాగ పెట్టలేము. అండ్ మిల్క్తో పాటు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఏదో ఒకటి కూడా పెట్టలేకపోతున్నాం. కాబట్టి మిల్క్ అనేది మనకి ఏది కాదు అంటే కౌంటబుల్ కాదు. కౌంటబుల్ కాదంటే ఏమవుతుందంటే అన్కౌంటబుల్ అవుతుందండి. ఓకేనా. సో మనకి మిల్క్ అనేది ఏమవుతుందంటే అన్కౌంటబుల్ నౌన్ అవుతుందండి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకొని మనకి కౌంటబిలిటీ టెస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇచ్చిన వర్డ్ ముందు అంటే అక్కడ వర్డ్ బట్టి వస్తుంది, ఏ కానీ యాన్ కానీ పెట్టగలిగితే అది కౌంటబుల్ నౌన్ అవుతుంది. లేదంటే ఎస్ కానీ ఆ ఇచ్చిన వర్డ్ బట్టి కొన్నింటికి ఎస్ రావచ్చు, కొన్నింటికి ఈఎస్ రావచ్చు కదండి. సో ఇలా ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టగలిగినా అది మనకి కౌంటబుల్ అవుతుంది. ఈ 2 పెట్టలేకపోతే అది ఏమవుతుందంటే అన్కౌంటబుల్ నౌన్ అవుతుందండి. ఓకేనా. సో ఇది మనకి కౌంటబుల్ అన్కౌంటబుల్ కోసం. సో సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సపోజ్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే హ్యాపీనెస్ అని చెప్పి రాస్తున్నాం. సపోజ్ ఇక్కడ హ్యాపీనెస్ అని చెప్పి రాశాను కదా. సపోజ్ నేను ఏ హ్యాపీనెస్ అని చెప్పి చెప్తానండి, ఏ హ్యాపీనెస్. ఇంకోటి ఏం చెప్తున్నానంటే సపోజ్ హ్యాపీనెసెస్ అని చెప్పి చెప్తున్నానండి. సో ఏ హ్యాపీనెస్ అని అనొచ్చా, ఒక హ్యాపీనెస్, 2 హ్యాపీనెస్, 3 హ్యాపీనెసెస్ అని చెప్పం కదా మనం. సో ఏ కానీ యాన్ కానీ ఇక్కడ కూడా మనకి రాదు. అండ్ హ్యాపీనెస్ అని చెప్తాం కానీ ఎంత హ్యాపీ కూడా హ్యాపీనెస్ అని చెప్తాం కానీ హ్యాపీనెసెస్ అని చెప్పం కదా మనం ప్లూరల్లో. సో ఇక్కడ చూడండి, ఇందాక మీకు ఎస్ అనేది వచ్చింది, పెన్స్తో మనకి పెన్ పక్కన ఎస్ వచ్చింది, ఈఎస్ పెట్టలేం. అలానే హ్యాపీనెసెస్కి అయితే మనకు పక్కన ఎస్ రాదు, జస్ట్ అంటే అది కూడా రాంగే, బట్ ఈఎస్ పెడతా అంటే అక్కడ ఉన్న వర్డ్ బట్టి మనం పెడతా ఎస్ ఈఎస్ అని. సో హ్యాపీనెసెస్ అనేది కూడా రాంగే కదండి, ఓన్లీ హ్యాపీనెస్. కాబట్టి ఇది ఇక్కడ ఏ పెట్టలేకపోయాం, ఎస్ఈఎస్ ఏది పెట్టలేకపోయాం, కాబట్టి హ్యాపీనెస్ అనేది మనకి ఏమవుతుందండి అన్కౌంటబుల్ నౌన్. ఓకేనా. సో ఇది మనకి అన్కౌంటబుల్ నౌన్. సపోజ్ బుక్ తీసుకున్నా అండి, బుక్కి ముందు నేను నా దగ్గర ఒకటే బుక్ ఉంటే ఏ బుక్ అని పెడతాను, లేదంటే 2 బుక్స్ ఉంటే 2 బుక్స్ అని చెప్పి పెడతాను, లేదంటే 3 ఉంటే 3 బుక్స్ అని చెప్పి పెడతా. ఇది పెట్టొచ్చు కదా మనం, యాన్ బుక్ అన్నాం కదండి. ఏ బుక్, ఏ కానీ యాన్ కానీ ఏదో ఒకటి రావచ్చు. అలానే ఎస్ కానీ ఈఎస్ కానీ ఏదో ఒకటి, 2 రావాలని లేదు అక్కడ. ఓకేనా. సో బుక్ ముందు మనకి యాన్ రాదు, ఏ బుక్ అనొచ్చు, ఒక బుక్ ఉంటే 2 బుక్స్ అనొచ్చు, 3 బుక్స్ అనొచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి కౌంటబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది మనకి కౌంటబుల్ అవుతుందండి. అలా కాకుండా నెక్స్ట్ సపోజ్ ఎక్స్ప్రెషన్ ఉందండి.
నా దగ్గర ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, నా దగ్గర 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, నా దగ్గర 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అని చెప్పలేం కదా. ఎక్స్ప్రెషన్స్ అనలే, చూడండి ఓన్లీ ఎక్స్ప్రెషన్ అనే చెప్తాం. ఎక్స్ప్రెషన్ ముందు మనం ఏ ఎక్స్ప్రెషన్, యాన్ ఎక్స్ప్రెషన్, లేదంటే ఎక్స్ప్రెషన్స్, 1 ఎక్స్ప్రెషన్, 2 ఎక్స్ప్రెషన్స్ అని చెప్పలేం కదా. కాబట్టి ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఏమవుతుందండి, కౌంటబుల్ నౌన్. ఓకేనా, కౌంటబుల్ నౌన్. సపోజ్ ఫ్రెండ్ తీసుకున్నాం. ఫ్రెండ్ అనేది ఏంటండి, మనకి ఏ ఫ్రెండ్ అని చెప్పి అనొచ్చు. సపోజ్ చూడండి, ఫ్రెండ్ ముందు ఒకటే ఫ్రెండ్ అయితే ఏ ఫ్రెండ్ అని అనొచ్చు. యాన్ ఫ్రెండ్ రాడు కదండి, ఫ్రెండ్కి ముందు మనకి ఏ వస్తుంది తెలుసు. అలా కాకుండా ఒకరు కాకుండా ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే 1, 2 ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ ఇలా కూడా పెట్టొచ్చు కదా. సో ఏ ఫ్రెండ్ అని అనొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అని కూడా అనొచ్చు. కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి, కౌంటబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి కౌంటబుల్ అవుతుంది. సపోజ్ ట్రావెలర్ తీసుకోండి. ట్రావెలర్ కూడా మీరు చెప్పవచ్చు, ఏ ట్రావెలర్, లేదంటే ఎక్కువ మంది అయితే ట్రావెలర్స్, 2 ట్రావెలర్స్ ఇది చెప్తాం. కాబట్టి ట్రావెలర్ అనేది మనకి కౌంటబుల్ నౌన్ అవుతుంది. సపోజ్ వర్కర్ తీసుకున్నాం అనుకోండి. వర్కర్ ఇదేమవుతుందండి, ఒకలే అయితే ఏ వర్కర్ అంతే కదా, ఒకలే అయితే ఏ వర్కర్ అని చెప్పి పెడతాం. అలా ఎక్కువ మంది అయితే 2 వర్కర్స్, 3 వర్కర్స్, ఎంతమంది అయితే అంతమంది మనం ఎస్ పెట్టగలం కదండి. సో వర్కర్స్ అని చెప్పొచ్చు, ఏ వర్కర్ అని చెప్పొచ్చు. సో ఈ 2 సెట్ అవుతున్నాయి కాబట్టి ఇది మనకి కౌంటబుల్ నౌన్ అవుతుంది. సపోజ్ గోల్డ్ తీసుకోండి. గోల్డ్ అనేది ఏంటి మనకి తెలుసు, గోల్డ్ అనేది తెలుసు కదండి. సో ఈ గోల్డ్ ఏ గోల్డ్ అని, నా దగ్గర 2 గోల్డ్స్ ఉన్నాయని, 3 గోల్డ్స్ అని చెప్పం కదండి. ఎంత ఉన్నా సరే గోల్డ్ అని చెప్తాం. గోల్డ్తో ఏ రాదు, గోల్డ్స్ అని చెప్పు కదండి. నా దగ్గర 2 గోల్డ్ ఉన్నాయి, 5 గోల్డ్ ఉన్నాయి, నా దగ్గర ఇంత గోల్డ్స్ ఉన్నాయి అని చెప్పం కదా. సో ఇది మనకి గోల్డ్ అనేది ఏమవుతుందంటే అన్కౌంటబుల్ నౌన్. ఓకేనండి, ఇది మనకి కౌంటబుల్, అన్కౌంటబుల్ అండ్ కౌంటబిలిటీ టెస్ట్ కోసం. సో మీకు చెప్పిన వర్క్ గుర్తుందనుకుంటే కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్, అబ్స్ట్రాక్ట్, కలెక్టివ్ నౌన్ ఇవి చెప్పాను కదండి. ఇందులో ఏది కౌంటబుల్ అవుతుంది, ఏది అన్కౌంటబుల్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి.